పేదల గొంతుకగా పేదల మనిషిగా సీఎం చంద్రబాబుకు సోదరుడిగా ప్రతిక్షణం మంచి కోసం మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పరితపించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు అని, అలాంటి వ్యక్తి హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరమని టీడీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యలు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు మానవతావాది అని, ఆయన అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని, అందరి తలల్లో నాలుకలా ఉండే వ్యక్తి అని, ప్రజల మనిషి అని, టీడీపీ గెలుపు కోసం ఆయన ఎంతో పరితపించారన్నారు. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ రామ్మూర్తి నాయుడు గారు. రామ్మూర్తి నాయుడు గారు అకాల మరణం కారణంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రదర్శించాలని నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి తెలియజేస్తూ, రామ్మూర్తి గారి కోసం చెప్పాలంటే వారు మాజీ శాసనసభ్యులుగా, అంటే ఒకసారి చంద్రగిరిలో శాసనసభ్యులుగా గెలిచి వారు ఆ నియోజకవర్గానికి సేవలు అందించారు, అనేక సేవలు అందించారు. ఎప్పుడు కూడా తనదన స్థాయిలో తాను ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిత్వం. కానీ ఈరోజు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి విశిష్ట కృషి చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు కొద్దిసేపటి క్రితం పరమపదించడం చాలా దురదృష్టకరం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అధ్యక్షుల వారి తమ్ముడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేసిన వ్యక్తి, మంచి వ్యక్తి, మానవతావాది, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, అందరి తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి. దురదృష్టం, కొద్ది సంవత్సరాల క్రితం ఆయనకి మానసికంగా చిన్న జబ్బు ఆయనకి రావటం, దానికి లోనైన తర్వాత చాలా ఇబ్బందులు పడిన వ్యక్తి అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పార్టీ అధికారంలోకి రావాలి, పార్టీ ప్రజలకు సేవ చేయాలి, రామరాజ్యాన్ని నెలకొల్పాలి, ఈ దుర్మార్గుణ్ణి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఎంతో తపన పడేవాడు. అంత తపన, అంత తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి అంత ఇది ఉండేదో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని అంతకు తగ్గట్టుగా ఆయన చేష్టలతోటి, ఆయన హావభావాలతోటి కూడా చూపించే వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఆఖరి శ్వాస విడిచారని చెప్తే చాలా బాధాకరమైన బాధపడ్డాము.